నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు శ్రీ కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ, రాజకీయ శక్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించారు. పార్టీ పేరు టీఆర్ఎస్గా అనౌన్స్ చేశారు, తెలంగాణ రాష్ట్ర సేన. ఈ పార్టీ తెలంగాణ మనుగడకి, తెలంగాణలో ఎన్నో సామాజిక అంశాల మీద పోరాటం చేయడం కోసం తాను పెట్టినట్టుగా కూడా చెప్పారు. ఈ పార్టీ అనౌన్స్మెంట్లో టోటల్గా కేసీఆర్ గారిని టార్గెట్ చేసినట్టుగా కూడా మనం చూసాము. ఆ లైవ్ అంతా కూడా. ఇప్పుడు మనతో పాటు మధు గారు ఉన్నారు. మరి ఈ పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఏ విధంగా ముందుకు పోబోతున్నారు అనేది మధు గారు అడిగి తెలుస్తుంది. మధు గారు నమస్కారం అండి. ఏంటి అంటే ఈ పార్టీ యొక్క తెలంగాణ ఆవిర్భావంలో అంటే టీఆర్ఎస్, గత టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అయితే ఇది రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సేన. ఏంటి టీఆర్ఎస్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టారు, సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతాం? మేము గతంలో కేసీఆర్ గారి దగ్గర ఏదైతే ఉందో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కోల్పోయిందో దాన్నే మళ్ళీ మేము కవితక్క రూపంలో తెలంగాణ ప్రజలకు పరిచయం చేయబోతున్నాం. టీఆర్ఎస్ అనే పదమే మాకు 1000 ఏనుగుల బలం. మాకు 1000 ఏనుగుల బలం రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పనిచేసామో అదే రకంగా పనిచేయబోతున్నాం. మరొకసారి గతంలో ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వం ఎంత బలంగా ఉందో అంతకు 1000 బలంగా కవితక్క నాయకత్వంలో పనిచేయబోతున్నాం. మా నాయకురాలకి నేపథ్యం ఉంది. తను కింద నుంచి పార్లమెంట్ వరకు పోరాడిన చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులు నెత్తురు పోసి మేము ఏదైతే కోల్పోయినామో మళ్ళా మాకు ఈరోజు మళ్ళా ప్రాణం పోసినట్టుంది. మేము చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని శాసించబోతున్నాం. టీఆర్ఎస్ అనే పదం ప్రతి టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుడు గుండెల్లో ఉంది. ఇవాళ దాన్ని మళ్ళీ అక్క రూపంలో బయటకు తీసుకొచ్చింది. మమ్మల్ని ఎవ్వరు ఆపలేవరు. ఇప్పటిదాకా మాకు చిన్న చిన్న అనుమానాలు ఉండేవి. టీఆర్ఎస్ అనే పార్టీ ఊపిరి పోయడంతో తెలంగాణ ఉద్యమకారులకి పెద్ద బలం వచ్చింది. మమ్మల్ని ఎవ్వరు ఆపలేవరు. బీఆర్ఎస్ పార్టీని అధపాతాలలోకి దొక్కేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటుందో రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారని కూడా తెలియజేస్తున్నాం. కానీ టీఆర్ఎస్ అని పార్టీ పెట్టడానికి అంటే పేరు టీఆర్ఎస్, గత టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినట్టుగా మరి టీఆర్ఎస్ మనుగడకే అంటే అంటే తెలంగాణ మనుగడకే ప్రమాదం కలిగే అంశం ఉంది. తెలంగాణలో తెలంగాణ అనే పదం లేకుండా పోతుంది కాబట్టి టీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ పెట్టారనేది తెలుస్తుంది. 1000% కూడా మన దగ్గర రైతులు నష్టపోతే కూడా ఆ రోజులలో బీహార్, జార్ఖండ్కి పోయి మన డబ్బులు వంచినటువంటి చరిత్రలనే తెలంగాణ స్వాభిమానం దెబ్బతిన్నది. మన ప్రజలు మన నెత్తురు పోసుకొని సాధించినటువంటి ఈ తెలంగాణలో ఆ టీఆర్ఎస్ అనే ఒరిజినాలిటీ కోల్పోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయింది. మళ్ళీ టీఆర్ఎస్ ఊపిరి పోస్తాం. గ్రామాన మా నేపథ్యాన్ని మళ్ళీ పునర్నిర్మాణిస్తాం. మేము ఎవరైతే ఉద్యమం చేసి మా త్యాగాల మీద నిలబడ్డామో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా పక్క పార్టీ వాళ్ళతో నిండిపోయి ఒరిజినాలిటీ కోల్పోయినటువంటి సందర్భం వచ్చింది. వాళ్ళంతా గతంలో టీడీపీలో, కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికారం ఎట్టుంటటువంటి నాయకులే. మాకు అది అవసరం లేదు. మేము ఉద్యమం చేసినాం, జైల్లో ఉన్నాం, మా ప్రాణాలు పరంగా పెట్టినాం, మా కుటుంబాలు వదిలేసినాం, మా రాష్ట్రం కోసం, మా స్వాభిమానం కోసం. అది ఇవాళ తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ కవితక్క రూపంలో మా ముందుకు వచ్చింది. 1000% కూడా సైనికుల్లా కొట్లాడతాం. తెలంగాణ నిలబెట్టేంత వరకు కూడా కవితక్క నిద్రపోదు, మేము నిద్రపోనియం. అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ ద్రోహుల్ని జాయిన్ చేసుకుంది. కానీ మరి టీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? టీఆర్ఎస్ పార్టీ 100% కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళకి, తెలంగాణ అంటే స్వాభిమానం ఉన్నవారికి, తెలంగాణ కోసం ప్రాణం పెట్టేవారికి, తెలంగాణ ఆత్మగౌరవ నినాదం మీద పోరాటం వాళ్ళకే టీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులు మేము చెయ్యం. ఎందుకంటే బీఆర్ఎస్ని ఆకాశానికి ఎత్తినటువంటి ప్రజలు అధపాతాలకు దొక్కేసారు. ఆ పరిస్థితి మాకు అవసరం లే. కవితక్క చాలా డక్కాముక్కలు తిన్నది. తను తెలంగాణ ప్రజల పక్షాన పోరాడినందుకే అలా కేసీఆర్ గారిని దెబ్బకొట్టడం కోసం ఢిల్లీ తీఆర్ జైల్లో పెడితే కూడా గుండె ధైర్యంతో ఎదుర్కొన్నది. ఆమె అన్నీ చూసింది. ఇక తెలంగాణ ప్రజలు అసమానత లేని తెలంగాణ చూడాలనేది ఆమె లక్ష్యం. బలహీన వర్గాల పక్షాన టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండబోతుంది. అయితే పాంచజన్యం అని కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అయితే అందులో సామాజిక తెలంగాణ ఒకటి, అదేవిధంగానే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకి దాదాపుగా అంటే ₹1 కోటి ఎక్స్‌రేస్కి ఇవ్వడం, అదేవిధంగా ప్రతి పిల్లవానికి కూడా విద్య పూర్తిగా ఉచితం, ఇలాంటి కొన్ని అంశాలు పెట్టుకున్నారు. సో ఏంటి అసలు పాంచజన్యం కాన్సెప్ట్? పాంచజన్యం అంటే అదే పార్లమెంటులో ఉన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేసినటువంటి తెలివి కవితక్కకున్నది. ఇలా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సమాజంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో దాన్ని పూర్తి చేసేందుకే ఈ పాంచజన్యం పెట్టడం జరిగింది. 100% కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా సమానంగా, అసమానత లేకుండా అన్ని వర్గాలకి రాజకీయ పరంగా, విద్య పరంగా, ఉద్యోగ పరంగా, మెడికల్ పరంగా లాభం చేసే విధంగా మేము ప్రణాళిక చేసినాం. ఆషామాషగా చేయలే.
చాలా లోతుగా అధ్యయనం చేసింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు. మా మేనిఫెస్టో ముందు ఏ మేనిఫెస్టో కూడా దిగుదుడిపై అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టే. మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే కోల్పోయిందో అది తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ రూపంలో అర్థమవుతుంది అనేది మేము తెలియజేస్తున్నాం. సో 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షలు కాదు 4 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్గా అంటుంది ఆవిడ. అంటే ఏది మన నోటిఫికేషన్ ఇప్పిస్తానంటుంది అధికారంలోకి వస్తే. సాధ్యమేనా? 100% సాధ్యమైంది. అసాధ్యం అనేది ఏదీ లేదు. నాయకుడికి ఉన్నటువంటి తెలివి మీద ప్రజలకు ఏం చేయాలన్నా చేయొచ్చు. భారతదేశంలో ఎవరు కూడా ప్రజల్ని మభ్యపెట్టి గొర్రెల్లాగానే ఉంచాలని చూసేటటువంటి నాయకులు ఉన్నారు. మొట్టమొదటిసారి ఒక నాయకురాలు రాబోతుంది. మీరు మమ్మల్ని నమ్మితే ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంటే ఎట్టుండాలో చూపించబోతున్నాం. 100% కూడా అక్కించిన హామీలు 1000% కూడా చేసేంత వరకు కూడా పోరాడేటటువంటి తత్వం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ని ప్రజలు బలంగా నమ్ముతారు అనేది మా ఆలోచన. ఫైనల్ గా తెలంగాణ జాతిపిత అని పేరు వచ్చినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు కవిత గారు సొంత కూతురే టార్గెట్ చేశారు. సో చాలా అంటే ఒక గుంటనక్కల మధ్య ఆయన కూడా ఉండిపోయారు, ఒక మరమనిషిలాగా తయారని చెప్పి అభివర్ణించారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారంటే కేసీఆర్ గారు తండ్రి అని మర్చిపోయారు. అలా ఏం లేదు. 1000% కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు కేసీఆర్ గారిని జాతిపితని మేము కూడా అనుకున్నాం. ఆయన కాలు ముళ్ళు గుచ్చుకుంటే మా కాలు గుచ్చుకున్నట్టుగా మేము కూడా బాధపడ్డాం. ఉద్యమ నేపథ్యం తర్వాత అక్కడ చుట్టూ చేరినటువంటి గుంటనక్కలు ఎవరైతారో ఆయన స్వభావాన్ని మార్చేటటువంటి తత్వం జరిగింది. ఆయన మార్పును మేము స్వాగతించలేదు, కానీ ఉద్యమ నేతగా ఆయన అంటే మాకు గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఫక్తు పొలిటికల్ పార్టీ రాజకీయంగా కేసీఆర్ గారిని మేము విమర్శించక తప్పదు. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు, మమ్మల్ని నమ్ముకున్నటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు మాకు చాలా అవసరం. కాబట్టి రాజకీయ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కేసీఆర్ని సహిస్తాం, కానీ రాజకీయ పరకోణంలో కేసీఆర్ గారిని కూడా సహించే పరిస్థితి మాకు లేదు. గతంలో పాత ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే గ్రామ గ్రామాన ఉద్యమ నేపథ్యాన్ని పుంకుందో అదే రకంగా బహుజన సమాజం కోసం గ్రామ గ్రామాన మా టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోవడం మాకు ప్రధానమైనటువంటి ఎజెండా. 50% విజయం ఇక్కడే సాధించేసినాం. మా పార్టీ పేరుతోటే తెలంగాణ ప్రజలలో వైబ్రేషన్ వచ్చేసింది. ఆ వైబ్రేషన్ తోటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా రాజ్యం తీసుకొస్తాం. ప్రజలకు ఏదైతే మాట చెప్పినా అది నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ.